ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. మనం ప్రీవియస్ క్లాస్లో నోస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ప్రజెంట్ మనం ఐ అనేది ఏ విధంగా మనం వేయగలం. ఓకే, పెన్సిల్ స్కెచింగ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాను ఇక్కడి వరకు. సో నేను ఫ్యూచర్లో కూడా చాలా వరకు స్కెచింగ్స్ పైన వీడియోస్ అనేటివి వేస్తాను. సో ఈ ఛానల్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో అనే స్కెచింగ్లోకి వెళ్ళిపోదాం, ఎలా వేయగలం అనేది. ఓకే, నేను దాని ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్, అలాగే ఒక వర్టికల్ లైన్ అనేది గీసుకోండి. ఓకే, సో ఇలా హారిజాంటల్, ఒక వర్టికల్ లైన్. సో ఇప్పుడు హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ గీసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మిడిల్లో ఒక సర్కిల్ లాగా గీసుకోండి. ఓకే, చూడండి ఈ సర్కిల్ అనేది నీట్గా వచ్చేటట్టు గీసుకోండి. ఈ సర్కిల్ చుట్టూరుగా మీరు ఏం చేయండి అంటే ఒక కర్వ్, ఓకే, ఇలా చూడండి. ఓకే, ఐ అనేది హాఫ్ అప్పర్ పార్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈ కింది కూడా అలానే గీయండి. సో కింది గీసేటప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం. సెకండ్ కింది పార్ట్ అనేది. ఓకే, సో ఇలా ఓకే నీట్గా రబ్ చేసి మళ్ళీ నేను నీట్గా గీస్తాను. దెన్ ఇప్పుడు మనం లైన్స్ అనేటివి, స్మాల్ లైన్స్, షేడింగ్, ఓకే, స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తూ ఉండండి మీరు. ఓకే, అలాగే దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో లైక్ చేయండి ఈ వీడియోని. మరికొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల అది చాలా హెల్ప్ అవుతుంది నాకు, అలాగే ఈ ఛానల్ గ్రోత్కి కూడా. సో ఏం లేదు, జస్ట్ లైక్ బటన్ పైనకి వెళ్ళి లైక్ చేయండి. జస్ట్ ఒక చిన్న ప్రెస్. ఓకే, కొంచెం డార్క్ పెన్సిల్స్ యూస్ చేస్తాను సో మనకి నీట్గా రావడానికి. సో నేను 8B యూస్ చేస్తున్నాను. సో నీట్గా నేను వేసుకుంటాను. ఓకే, ఇక్కడ కూడా నేను డార్క్ వేసుకుంటాను. సో ఈ కింది పార్ట్ కూడా డార్క్ అనేది చేసుకుంటూ నేను ఈ హెయిర్ అనేది డ్రా చేస్తాను. మనకు ఐ లిడ్స్కి హెయిర్ ఉంటుంది కదా, సో అది డ్రా చేస్తాను. సో చూడండి నేను ఎలా అంటున్నాను. ఓకే, సో ఇక్కడికి రాగానే ఇలా చేంజ్ అవుతుంది. సో ఇటువైపు ఏమో ఇలా చూపించింది కదా, సో ఇలా రాగానే ఇక్కడికి రాగానే చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా పెన్సిల్ని ఇలా పైకి వేసేయండి. ఓకే, మన పెన్సిల్ని ఎంత మూవ్ చేస్తే మనకు నీట్గా లైన్స్ అంత నీట్గా వస్తాయి. మనం ఇన్నర్ పార్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇన్నర్ పార్ట్ లోపల మనం ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ఈ మిడిల్లో గీస్తున్నాం కదా, ఇది ప్యూపిల్. ఓకే, సో ఇది నీట్గా వచ్చేటట్టు మిడిల్లో గీసుకోండి ఫస్ట్ డార్క్గా. దీనికి కొద్దిగా ఇలా షేడ్ చేస్తూ ఇలా ఏదైతే ఈ పార్ట్ అనేది ఉందో ఈ పార్ట్ అనేది కొంచెం వైట్గా, అలానే ఏం చేయకుండా దాన్ని అలానే వైట్గా అలానే ఉంచండి. ఓకే, ఎలాంటి షేడింగ్ అనేది చేయకండి. ఓకే, ఇప్పుడు ఇలా దాని చుట్టూరుగా ఇలా మీరు జిగ్జాగ్ లైన్స్ తోటి ఇలా గీయండి. సో ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూస్తున్నారు కదా. నేను అవుటర్ పార్ట్, సో ఈ ప్యూపిల్ ఏదైతే ఉందో, ఈ జిగ్జాగ్ లైన్స్ ఏదైతే ఉందో దానికి అవుట్ సైడ్ నేను ఇంకొక సర్కిల్ లాగా అనేది గీస్తున్నాను. ఓకే, సో సర్కిల్ లాగా జిగ్జాగ్ లైన్స్ గీస్తున్నాను. ఓకే, చూడండి. సో ఇప్పుడు మనం షేడ్ చేద్దాం దీన్ని.
ఇప్పుడు మనం హైలైట్ అనేది చేద్దాం. ఓకే, చిన్న చిన్న హైలైట్సే, మరి పెద్ద హైలైట్స్ ఏం కాదు. బట్ ఏంటంటే మీకు ఒక రియలిస్టిక్ లుక్ లోపల కనిపిస్తుంది. ఓకే, వైట్ పెన్సిల్ యూస్ చేసి కూడా మీరు హైలైట్స్ చేయవచ్చు. ఓకే, అది ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి ఈ పెన్సిల్ ఎరేజర్ కంటే. ఓకే, మీరు వైట్నర్ ఆర్ వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, ఆ వైట్ పెన్సిల్తో యూస్ చేసి వైట్ పెన్సిల్ ఆర్ వైట్ పెన్తో మీరు ఏదైతే హైలైట్స్ ఉన్నాయో ఇక్కడ నార్మల్గా ఈ ఐ లోపల ఉన్నటువంటి హైలైట్స్, నార్మల్ హైలైట్స్, చాలా చాలా మైన్యూట్గా ఉండే హైలైట్స్ అనేవి మీరు ఈజీగా గీయవచ్చు. సో నేను ఆ పెన్సిల్ యూస్ చేసినప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ మనం వేయబోయే స్కెచింగ్ వచ్చేసి ఫేస్. ఓకే, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఓకే, ఈ వీడియోస్ చాలా లెంతీ ఉంటాయి, బట్ ఏంటంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఫేస్ డయాగ్రామ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.